మా హృదయంలో కార్యం చేయండి. దేవా, నీ వాక్యము వెల్లడి అడుగుతూ తోడనే వెలుగు కలిగిన నీ వాక్యంలో రాయబడినట్లుగా మా హృదయంలో నీ వెలుగును ప్రసరింపచేయండి. నీ వాక్య వెలుగులో మా జీవితాలను చూచుకుంటూ దేవా, మీరు మా జీవితంలో ఏమై ఉన్నారో మేము గుర్తిరిగినటువంటి వారమై ఆత్మతో సత్యముతో దేవా నిన్ను యథార్థమైనటువంటి మనసుతో ఆరాధించేటువంటి కృప మా అందరికి అనుగ్రహించండి. పెదవులతో చేసే ఆరాధన కాకుండా ప్రభువా, నిన్ను గణపరిచే వారంగా పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో మా జీవితంలో మీరు చేసిన మేలులను గుర్తిరిగినటువంటి వారమై స్తుతించుటకు గణపరచుటకు మాకు సహాయం దయచేయండి. ఈ సమయం మేలుకరంగా మా జీవితాలకు ఆశ్రదకరంగా మార్చండి. అల్పుడైన అయోగ్యుడైన అపాత్రుడను నన్ను సిలువుచాటు మరుగుపరుచుకొని ప్రభువా, నీ యొక్క పరలోక సమ్ముఖం నుంచి నీ మాటలు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ కూడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు స్తోత్రాలు. రానైన వారిని కూడా సకాలంలో త్వరపెట్టుకొని తీసుకుంటారండి. ఈ సమయం ఎంతో కూడా మీరే ఘనత మహిమ ఆరోపించుకుంటున్నామని యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక మన మొదటి అధ్యాయం అనేక సార్లు దీన్ని ధ్యానం చేస్తున్నాం. అంతకుముందు కూడా అనేక మంది చెప్పుంటారు. ఈ యొక్క అధ్యాయాన్ని చాలా మనం మరొకసారి ధ్యానించుకుంటుండగా కొన్ని అంశాలను మళ్ళా మనం తిరిగి వాటిని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఈ పత్రికలో చాలా ఆత్మ సంబంధమైనటువంటి, అంతకుముందు మనం చూసాం సుమారుగా 14 ఆశీర్వాదాలన్నీ మనం 1 by 1 ధ్యానించుకుంటూ వచ్చాం ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో. ఇక్కడ అదే ఆశీర్వాదాలను మనం ఇంకొక ఆర్డర్లో మనం చూడనై ఉంటున్నాం. ముందుగా 3వ వచనం, మొదటి అధ్యాయము 3వ వచనం, తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇక్కడ ఈ అధ్యాయంలో మీరు చూస్తే తండ్రి అయిన దేవుడు అని రాయబడి ఉంటుంది. చూడండి, అక్కడ 3వ వచనంలో తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. తర్వాత ఇంకా ముందుకు వెళ్తే దేవుడు అని రాయబడి ఉంటుంది. చూడండి, అదే ఒక అధ్యాయంలో 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు, అంటే ఆ ప్రియుడు అంటే యేసు ప్రభువారి గురించి. తర్వాత దేవుని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి, ఇలా దేవుడు తండ్రి అని చెప్పి రాయబడుతూ వచ్చింది. తర్వాత చూస్తే క్రీస్తు ప్రభువారి గురించి రాయబడుతూ వచ్చింది. 3వ వచనంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అని రాయబడింది. తర్వాత 4వ వచనంలో ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన, తన ప్రియుడు అంటే యేసు ప్రభువారు. తర్వాత 7వ వచనంలో దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన అని రాయబడుతూ వచ్చింది. తర్వాత 10వ వచనంలో ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఆయన తండ్రి, తర్వాత కుమారుడు గురించి క్రీస్తు అని రాస్తూ వచ్చాడు. తర్వాత 11వ వచనంలో క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగచేయవలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. తర్వాత 13వ వచనం, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచే ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజల విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా తండ్రి అయిన దేవుడు, తర్వాత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, చివరిగా పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకోటి కూడా ఉంది, ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రజలు. ఈ నలుగురు కూడా అక్కడ సబ్జెక్ట్స్గా మనకి కనపడుతూ ఉంటారు. ఈ నలుగురు మధ్యలో జరుగుతుందే ఈ యొక్క ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనంలో. తండ్రి కుమారుడికి ఏం చెప్పాడు, కుమారుడు పరిశుద్ధాత్మకి ఏం చెప్పాడు, వీళ్ళ ముగ్గురు కలిసి ఈ యొక్క ఏర్పరచుకున్నటువంటి ప్రజల గురించి ఏం నిర్ణయం చేశారు, ఎప్పుడు నిర్ణయం చేశారు?
జగత్తు పునాది వేయబడక మునిపే వీరిని ఏర్పాటు చేసుకోవాలి. వీరిని ఎలా రక్షించాలి, మన యొక్క ఎటర్నల్ రిడెంప్షన్, ద ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలే. మనందరం కూడా స్వతహాగా స్వభావ సిద్ధంగా దేవునికి మనం విరోధులమై ఉన్నప్పుడు ఈ హ్యూమన్ రేస్ అంటే ఈ యొక్క మానవ జాతిని రక్షించాలి అంటే ఎట్లాంటి రక్షణ? పాత నిబంధన కాలంలో చూస్తే అనేక మంది రక్షకులు ఉన్నారు, అంటే సేవియర్స్ ఉన్నారు, లేదంటే లీడర్స్ ఉన్నారు. వారి యొక్క శత్రువుల నుంచి రక్షించారు. మోషే నడిపించాడు, కొంతమంది లీడర్స్ నడిపించారు, దావీదు నడిపించాడు. వారికి శత్రువులు యుద్ధం చేసినప్పుడు వారిని కాపాడినట్టుగా చూస్తూ వచ్చాం. మన రక్షకుడు అలాంటి వాడు కాదు. మన రక్షకునికి ఒక దేశం కాదు, మన రక్షకునికి ఒక ప్రజలు కాదు. మన రక్షకుడు పిల్లరా, ఇది ఇస్ ఎటర్నల్ రిడెంప్షన్, నిత్యమైన విమోచన. ఇట్ ఈస్ నాట్ ఫర్ పర్టికులర్ పీపుల్, ఏదో ఒక జాతి ఒకరికో చేసినటువంటి రిడెంప్షన్ కాదు. ఈ యొక్క విడుదల ఎటర్నల్ రిడెంప్షన్ అనేది ఇక్కడ తండ్రి అయిన దేవుని చూసాం, రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారిని చూసాం, మూడవదిగా పరిశుద్ధాత్మను చూసాం. ఈ మూడు కనపడతాయి. ఇంకొక ప్రత్యేకంగా ఏం కనపడుతుంది అంటే 3 రకాలైనటువంటి వాటిని ఏమంటాం డాక్ట్రైన్స్, అంటే మూలోపదేశాలు ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్, ఏర్పాటు చేయటం. ఎలా ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు, డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్ కనపడుతుంది. అలానే రెండవదిగా ఏం కనపడుతుందంటే డాక్ట్రిన్ ఆఫ్ రిడెంప్షన్, విమోచించబడినటువంటి పాఠము మనకు కనపడుతుంటుంది. మూడవదిగా ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ గ్లోరిఫికేషన్, అంటే మహిమపరచబడటం. రోమాపత్రిక చూద్దాము ఒకసారి. రోమాపత్రిక 8వ అధ్యాయము 29, 30 వచనాలు. వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను, మరియు వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచను. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలనుకున్నాం, మన రాజుకు బాగా తెలుసు. బిల్డింగ్ కట్టాలనుకుంటే ఏం చేస్తాం? మనం ఆలోచిస్తాం, ఎలా కట్టాలి, ఎలా ప్లాన్ చేయాలి. ఏ రోజుకి ఆ రోజు అనుకుంది కట్టలేం కదా. ఒక బిల్డింగ్ ప్లాన్ తీసుకుంటాం. ఆ ప్లాన్ ఎలా కట్టాలి, దానికి ఎంత అవసరము, ఎవరు దానికి స్కిల్డ్ కావాలి, ఎలా దాని రూపు రావాలి, దానికోసం ముందుగా దాని గురించినటువంటి ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ పనైనా సరే. అలానే ఈ యొక్క సర్వ మానవాళి అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. మనందరము కూడా నిత్య నరకానికి పాత్రులం. దేవుడు మొట్టమొదటిగా అబ్రహాంను ఏర్పాటు చేసుకున్నాడు, అబ్రహాంను బట్టి ఇజ్రాయేల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇజ్రాయేలు నుంచి ఈ యొక్క ప్రణాళికను అందరికీ విస్తరింపజేశాడు. ఆ ఇజ్రాయేలు అని వారు లేదు, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు ఏమనుగ్రహించాలనుకుంటున్నాడు? మహిమపరచాలనుకున్నాడు మనల్ని. కానీ ఆ మహిమకు ఎవరు కూడా దగ్గరకు కూడా రావట్లే. ఎలా వీళ్ళని ఆయనకు మధ్యలో ఏం అడ్డం వచ్చాయట? మన పాపములు అడ్డం వచ్చాయి. మన యొక్క ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసింది అంటాడు కీర్తన గ్రంథంలో. మనం రక్షించేవాడు ఎవరు కూడా లేదు. ఈ యొక్క క్రయధనాన్ని లేదంటే ఈ గ్యాప్ని ఈ నశించిపోయేటువంటి మనుషులు స్వభావ సిద్ధముగా దేవుని దృష్టికి కదా, మన యొక్క నేచర్, అందుకే ఫాలెన్ నేచర్, అది చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, పలానా వారని లేదు, పలానా చదువుకున్న వారని లేదు, ఏ భేదం లేదు. బై నేచర్ ఇక్కడ ఎవ్వరం కూడా మన నేచర్ అనేది బై బర్త్, పుట్టుకతోనే మన నేచర్ అనేది అలా ఉంటుంది. అబద్ధాలు ఆడటం కానీ, తప్పులు చేయటం కానీ, సెల్ఫిష్గా ఆలోచించటం కానీ, ఇవన్నీ కూడా మన యొక్క స్వభావం. దీనికి ఏమి ఎగ్జంప్షన్ లేదు. ఇట్లాంటి బై బర్త్లో దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి ఈ యొక్క మానవాళిని రక్షించాలంటే ఏం చేయాలి అని ఆలోచించారు. ఎవరు ఆలోచించింది?
తండ్రి అయిన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మదేవుడు. వీరు ఎప్పుడు ఆలోచించారు? జగత్తు పునాది వేయబడక మునిపే. వీరు ఆలోచించి వీళ్ళందరినీ రక్షించాలి అని అంటే, అందుకని ఆయన 3 విషయాలను చెప్పాడు. ఒకటేంటంటే డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్, ఏర్పాటు చేసుకున్నవాడు, ఎవరిని దేవుడు ముందుగా ఏర్పాటు చేసుకొనెనో. ఇది పాస్ట్ అన్నమాట. ఈ 3 విషయాలు గతంలో, ఇది ఎప్పుడో జరిగింది. నువ్వు నేను పుట్టక మునిపే తల్లి గర్భములోనే ఆయన నన్ను చూశాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఎప్పుడు? మనం తల్లి గర్భంలో రూపొందించబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నన్ను ఆయన చూస్ చేసుకున్నాడు. వీఆర్ ఆల్ చూసాం. ఇది గతంలో జరిగిన బ్లెస్సింగ్. అక్కడ చూద్దామా? ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 4-6 వచనాల్లో మధ్యలో రాయబడి చూడండి. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ఇంకొంచెం ముందుకెళ్తే, పరిశుద్ధులమును నిర్దోషములైనవలని ఎప్పుడు? జగత్తు పునాది వేయబడి. తండ్రి 3 భాగాలు: తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు పాస్ట్లో మన బ్లెస్సింగ్ 3 విషయాల ఆశీర్వాదాలు. గతంలో అంటే మనకు గతంలోనే, మనం పుట్టక ముందే మనకున్న ఆశీర్వాదం ఏంటంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఈరోజు నువ్వు నేను మొట్టమొదటిగా ప్రభువుని ఆరాధించవలసినటువంటి మొట్టమొదటి అంశం ఏంటంటే, ఆయన మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు. ఇది గతంలోనే, ద బ్లెస్సింగ్ ఇన్ పాస్ట్, మనకు పొందినటువంటి ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదం ఏంటంటే, రండి అదే అధ్యాయంలో 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము. ప్రజెంట్ బ్లెస్సింగ్ మనకు ఏంటి? విమోచనము, పాప క్షమాపణ, పాపముల నుంచి విడుదల. ప్రస్తుతం ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి తమ పాపములను ఒప్పుకుంటారో వారికి ఆ పాపములను ఆయన ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. పాప క్షమాపణ అనుగ్రహిస్తున్నాడు. రిడెంప్షన్, విమోచించబడినటువంటి ప్రజలముగా ఈరోజు మనం ప్రభువుని ఆరాధించిన బద్దులమే ఉన్నాం. మూడవదిగా ఇందాక మనం చూసాం, ఇంకా అందులో క్లియర్గా ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయము ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, 20 రోమాపత్రిక 8వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. తీర్చను, ఎవరి నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచు. వారిని గ్లోరిఫైడ్, మనం మహిమపరిచాడు మనల్ని. ఎప్పుడు? ఇట్ విల్ బి హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో మనం పొందబోయే ఆశీర్వాదము, మహిమపరచబడబోతున్నాం. ఆయన తిరిగి రానయున్నాడు. ఆయన మనందరినీ తన మహిమలోనికి తీసుకొని వెళ్తాడు. పిల్లరా, ఈ 3 రకాలైనటువంటి ఆశీర్వాదాలు మనం ఈ యొక్క అధ్యాయంలో మనం చూడొచ్చు. మన యొక్క అక్కడ అంటాడు చూడండి, ఇంకొంచెం ముందుకెళ్తే ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగునట్లు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. సంపూర్ణమైన జ్ఞాన వివేచన. ఇక్కడ చూస్తే ఇంకా తర్వాత వచనం కూడా చదవండి బ్రదర్. 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి చాలు. మనలో అక్కడ అన్నాడు, భూమి పరలోకమందు ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని
దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు, స్వాస్థ్యముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వీఆర్ హిజ్ ఇన్హెరిటెన్స్, ఆయన యొక్క స్వాస్థ్యం. మన పిల్లలు మనకేంటి? స్వాస్థ్యం. మనం అనుకుంటాం మన ఇల్లు స్వాస్థ్యం, మన ఆస్తులు స్వాస్థ్యం. ఉంటాయా మనతో పాటు? ఉండవు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో మీరే మనం ఏంటి? ఆయనకు స్వాస్థ్యం. వీఆర్ హిస్ ఇన్హెరిటెన్స్. ఎఫ్ఎస్సి పత్రికలో 2వ అధ్యాయం చూడండి, కొంచెం ముందుకెళ్తే అక్కడ అంటాడు. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనం నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్న. వీఆర్ హిస్ వర్క్మెన్షిప్. ఆయన స్వాస్థ్యం, ఆయన యొక్క పని, చేతి పని. తెలుగులో చేతి పని ఉంది, ఇంగ్లీష్లో అయితే వర్క్మెన్షిప్. ఆయన రూపొందించినటువంటి వారు. ఎలా రూపొందించబడ్డామంటే అక్కడ రాశాడు, సత్క్రియలు. చూడండి ఆ వచనంలో, వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలను చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన జస్ట్ మనల్ని చూస్ చేసుకోలేదు, కానీ మనకు ఒక ఫంక్షన్ ఇచ్చాడు. ఇక మొబైల్ ఫోన్ ఉంది, మొబైల్ ఫోన్ని డిజైన్ చేసిన ఆయన దానికి ఒక ఫంక్షన్, అంటే దానికి కొన్ని పనులు ఉంటాయి. కెమెరా పనిచేయాలి, దాంట్లో ఉండే మన కాల్ వచ్చినప్పుడు రింగ్ అవ్వాలి, ఇవన్నీ కూడా దానికి కొన్ని పనులు నిర్ణయించాడు. దాన్ని సృష్టించేటువంటి వ్యక్తి దానికి ఉన్నటువంటి పనులు నిర్వర్తించాలి అని దాన్ని డిజైన్ చేశారు. ఉట్టిగా ఒక మొబైల్ ఫోన్ అట్లా అని చెప్పలా. ఒకప్పుడు మొబైల్ ఫోన్ అంటే మన దృష్టిలో ఏంటి? ఓన్లీ చిన్న కీప్యాడ్ ఫోన్ ఉండే, అప్పట్లో నోకియా ఫోన్ కదా. అప్పట్లో ఫోన్ అంటే అర్థం ఏంటి? ఓన్లీ మాట్లాడడానికే, ఎవరైనా చేస్తే మాట్లాడడానికి. ఇప్పుడు ఫోన్ అంటే అది తప్ప, మాట్లాడటానికి తప్ప అసలు తగ్గిపోయింది. దాంట్లో కెమెరా, దాంట్లో ఇంటర్నెట్, దాంట్లో ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, అసలు దాని పర్పసే మారిపోయింది. మన సమయాన్ని అయితే మొత్తానికి తినేస్తుంది. పిల్లరా, మనల్ని దేవుడు డిజైన్ చేసింది ఉట్టిగా కుమారులుగా స్వాస్థ్యంగా కాదు. మనల్ని ఎలా సృష్టించాడంటే సత్క్రియలు చేయాలని. ఏ మనుషులైతే స్వతహాగా దేవుని దృష్టికి మనం పాపం చేస్తూ చెడు తలంపులు, ఆలోచనలతోటి, క్రియలతోటి మనం దేవునికి శత్రువులమయ్యామో అదే మనుషులను యేసుక్రీస్తు ద్వారా నూతన జన్మముగా, నూతన సృష్టిగా మార్చి మన హృదయంలో రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇచ్చి, అదే మనుషులు ఏ ఫాలన్ నేచర్, ఏ తప్పుడు స్వభావము కలిగి ఉన్న మనుషులు ఇప్పుడు ఏం పనులు చేస్తున్నారు? సత్క్రియలు చేసేవారిగా, దేవునికి ఇష్టమైన పనులు చేసేవారిగా, దేవునిని సంతోషపెట్టేటువంటి ప్రజలుగా దేవుడు మార్చాడు. మన మొహము, మన చేతులు ఏం మారలే. ఏం మారింది? మన హృదయం మారింది. దేవుడు తన ఆత్మ ద్వారా ఈ కార్యమును జరిగించాడు. ఇదిగో నీ నూతన క్రియను జరిగించేదని. చూద్దాం హెబ్రీ పత్రిక ఆయన చేయబోయే ఈ కార్యం గురించి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం 2వ భాగం నుంచి. ప్రభు ఇట్లా, నేను ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, యూదా వంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన నీ చేసిన నిబంధన వంటిది కాదు. 10వ వచనం, ఆ దినములైన తర్వాత ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద నేను వారికి దేవుడనైందును, వారు నాకు ప్రజలై ఉంటారు. గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ అవర్ గాడ్. ఆయనే మన దేవుడిగా, మనము
ఆయన ప్రజలముగా ఉంటాం. తర్వాత అంటాడు 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడు ఒక కొత్త నిబంధన చేశాడు. మన హృదయాన్ని మార్చాడు, మన యొక్క స్వభావాన్ని మార్చాడు, పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు. ఇప్పుడు మనము నూతన సృష్టిగా, ఎవడైనను క్రీస్తునందున ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించను సమస్తమును క్రొత్త. 2 కొరింథీ 5:17 దేవుడు మనల్ని నూతన సృష్టిగా చేశాడు. ఇది లోపల జరిగే కార్యం, బయటకు జరిగింది కాదు. ఇది ఎప్పుడు నిర్ణయం చేశారు అంటే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి ప్రభువారు, తరువాత పరిశుద్ధాత్మ దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు వాళ్ళు ఆలోచన చేశారు, ఇదిగో ఈ మనుషులందరినీ మనం ఏర్పాటు చేసుకోవాలా, వారిలో హృదయంలో ఈ కార్యం జరగాలి. వారు జరగటమే కాదు, ఆ కార్యం నుంచి ఆరంభమై వాళ్ళు సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలు అని చెప్పి ఒక చోట అంటాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంకి వెళ్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం, కాలము సంపూర్ణమై ఉన్నప్పుడు మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల ఈరోజు మన అంశం కూడా అదే, సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మనకు జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఈ లోకంలో అనేక మతాలు ఉన్నాయి, అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. కానీ అన్ని మతాలు ఏం చెప్తాయంటే, నువ్వు దేవుని కృప పొందాలంటే, దేవుని అనుగ్రహం పొందాలంటే నువ్వు పలానా పనులు చేయాలి, నువ్వు పలానా అక్కడికి వెళ్ళాలి, లేదా ఇది సమర్పించాలి, ఇన్ని దినాలు నువ్వు ఇలా ఉండాలా, ఈ విధంగా జీవించాలా, అప్పుడు నువ్వేం పొందుతావు? దేవుని యొక్క అనుగ్రహం పొందుతావు. అంటే దేవుని యొక్క కృపకు పొందడానికి మనుషుని యొక్క క్రియలు అనే దాన్ని ఎలిజిబిలిటీగా చేశాయి. నువ్వు దేవుని అనుగ్రహం పొందాలంటే నువ్వు 40 దినాలు ఉపవాసం ఉండు, లేకపోతే నువ్వు పలానా బట్టలు వేసుకో, లేదంటే పలానా ప్రాంతానికి వెళ్ళు, అక్కడ ఉండు ఒక 3 నెలలు. అట్లా కొన్ని మతాలు చెప్తూ ఉంటాయి. మక్కాకి వెళ్తారు కొంతమంది వేరే దగ్గరికి వెళ్తారు. సరే, వాళ్ళ మత బోధలు అలా చెప్తా ఉన్నాయి. అలా చేస్తే నీ పాపాలు పోతాయి, నీకు పాప క్షమాపణ కలుగుతుందని చెప్తాయి మతాలు. కానీ కేవలం మన నిజమైనటువంటి దేవుడు చెప్పేది ఏంటంటే, మనం ఏమి చేసినా కూడా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందలేం. నో మ్యాటర్ వాట్ వి డూ, దేవుని అనుగ్రహం పొందే అవకాశమే లేదు. ఇది ఒక సామెత, ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా అలాంటి స్వభావం. నువ్వు ఎన్ని క్రియలు చేయి, 40 రోజులు దీక్ష చేయండి, 40 రోజుల తర్వాత 41వ రోజు మళ్ళీ స్వభావము మామూలే. నో ఎగ్జంప్షన్ టు ఎనీవన్. దేవుని వాక్యము సువార్త ఏం చెప్తుందంటే, ఏ విధము చేత కూడా మనుషుడు రక్షించుదాం. ఆ మాట కీర్తన గ్రంథంలో రండి, కీర్తన గ్రంథము 49 అనుకుంటాను, 49వ కీర్తన 7వ వచనం 8వ వచనం. ఎవడును ఏ విధము చేతనైనా 49 7వ వచనం, తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక. నో వన్ కెన్ సేవ్ అస్. ఎవరు రక్షించలేరు, మనల్ని మనం అంతకన్నా రక్షించుకోలేము. దిస్ ఈజ్ ద ఓన్లీ రిలీజియన్, దిస్ ఈజ్ ద ఓన్లీ వే స్పీక్స్ ప్లెయిన్లీ. చాలా స్పష్టంగా, ఎక్స్ప్లిసిట్గా, క్లియర్గా చెప్తుంది. ఏమని అంటే, మనల్ని మనము రక్షించుకోవటం అనేది ఇంపాసిబుల్, మనల్ని మనం మార్చుకోవటం అనేది ఇంపాసిబుల్. ఎఫెసీ పత్రిక మనకు తెలుసు, 2వ అధ్యాయం 1వ వచనంలో, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినవారు. హౌ ఎ డెడ్ మెన్ కెన్ లివ్, హౌ ఎ డెడ్ మెన్ కెన్ థింక్. మనం చచ్చిపోయాం, ఆత్మీయంగా చచ్చిపోయాం.
చనిపోయినటువంటి మనము ఏ విధంగా దేవుని గురించి ఆలోచించగలం, ఏ విధంగా దేవుని కోసం జీవించాలి, ఏ విధంగా ప్రభు కోసం నేను పని చేయాలని ఆలోచించగలడు? ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. చనిపోయాం మనం. కొన్ని వచనాలు మనం చూపిస్తాను. యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో అంటాడు కదా, మన యొక్క నీతి క్రియలు మురికి పేలికలే. యెషయా గ్రంథం 65వ అధ్యాయము. తర్వాత చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మనందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైంటిమి. స్వభావ సిద్ధముగా మన యొక్క మనసు యొక్క శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకొనొచ్చు. కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు, ఇంకా అన్నాడు కింద వచనంలో, ఉగ్రత పిల్లమై ఉంటిమి. రోమాపత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయము, రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. ముందుగా 10వ వచనం. చాలు. అక్కడ ఏలైనగా శత్రువులమై ఉండగా, 8వ వచనం, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మనకు, పాపులమై ఉన్నాం, శత్రువులమై ఉన్నాం. పిల్లరా, ఇది మన యొక్క స్థితి. మనల్ని విమోచించేవారు లేరు. మనం చనిపోయినటువంటి వారంగా ఉన్నాం. మనము శత్రువులంగా ఉన్నాం మన యొక్క నేచర్ని బట్టి. అయితే దేవుడు తన కృపను, తన కృపా మహదైశ్వర్యం, రిచ్ ఇన్ గ్రేస్. రండి ఆ మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక ముందుగా 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడైండి చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము కృపచేత మీరు, మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము, మనం చచ్చిపోయిన వారమని తెలుసు, మనము చెడు స్వభావం గల వారమని తెలుసు, మనం ఏమీ చేయలేమని తెలుసు. ఆయన కరుణా సంపన్నుడై, చూడదాం ఆ మాట కూడా రాయబడింది కదా 1వ అధ్యాయంలో. దేవుడు తన 7వ వచనం 1వ అధ్యాయము, తన కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ. ఈరోజు మనం ఆరాధించవలసింది ప్రభువిచ్చిన విమోచనం. ఈ విమోచనము, దానికి గల కారణం ఏంటంటే ఆయన కృపా మహదైశ్వర్యము, ఆయన కరుణ సంపన్నుడు. ఇంగ్లీష్లో అయితే రిచ్ ఇన్ మెర్సీ. ఆయన ఆ కృపను మనకు విస్తరింపజేశాడు కదా, ఆ మాట రాయబడింది కదా. 9వ వచనం చదవండి, 8-9 వచనాల్లో. తను తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసి. చాలా పెద్ద సబ్జెక్ట్, కానీ కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన మనల్ని విమోచించుకున్నాడు, ఆయన మనల్ని మహిమపరచబోతున్నాడు. ఇది ఒక ఆశీర్వాదంగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా మనము స్వభావ సిద్ధంగా దేవునికి శత్రువులమైనటువంటి మనల్ని, దేవుడు మనల్ని ఎవ్వరు కూడా ఏ విధం చేతైనను తన సహోదరుని విమోచింపలేడు. ఎవరు కూడా మనం రక్షించలేనటువంటి నిస్సహాయ స్థితిని చూసి దేవుడు ఏం చేశాడంటే తన కరుణా సంపన్నుడై తన కృపను మన ఎడల ఏం చేశాడు? విస్తరింపజేశాడు. ఆ కృప ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఎన్నో వచనాలు మనకు ఉంటాయి. ఇందా చదువుకున్న రోమాపత్రిక 5వ అధ్యాయం. రండి, రోమాపత్రిక 5వ అధ్యాయము. 5వ అధ్యాయము 15వ వచనం. కృపావర ఎట్లనగా అనేకులు చనిపోయిన ఎడల
అనేకులకు విస్తరించును. మరియు పాపము చేసిన ఒకరి వలన శిక్షావిధి కలిగినట్లు అనేకమైన అపరాధములుగా వచ్చినదై మరియు మరణము యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమయ్యనో అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఒక్క మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా. తర్వాత మనం చూస్తే కృప విస్తరించింది. మనకు దేవుడు కృపను ద అబండెన్స్ ఆఫ్ గ్రేస్. కాబట్టి ఈరోజు మనందరం కూడా ప్రభు సన్నిధిలోకి రాగలిగాం. ఈరోజు నువ్వు నేను ప్రభుని ఎరిగి ప్రభు కోసం జీవిస్తున్నామంటే ఇది మన వలన కలిగింది కాదు, దేవుని వరమే అని చెప్పడానికి. అది మాత్రమే కాదు, ఈరోజు నువ్వు నేను ఇక్కడ రావాలి అంటే ఒక ప్లాన్ చేశారు. ఎవరు చేశారు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన తండ్రి. జగత్తు పునాది వేయకబడ మనకు మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రియుని యందు మనకేమిచ్చాడు? గతంలో అయితే ఎలక్షన్ 3 ఆశీర్వాదాలు చూసాం. ఒకటేంటి? ఏర్పాటు చేయబడినటువంటి ఆశీర్వాదం, మనల్ని ఏర్పాటు చేయబడిన గుంపులో మనల్ని ఉంచాడు. ఇంకోటేంటి? విమోచనము, మనల్ని ప్రభువునందు విమోచనము. ఇంకొక ఆశీర్వాదం ఏంటి? ఒకనాడు మహిమపరచబడబోతున్నాం. ఈ యొక్క స్థితి నుంచి ఎటువంటి స్థితిలో మనం ఉన్నాము అంటే పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారమైనాం, దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాం. ఇంకా వచనాలు చూపించలేదు కానీ మనం రక్షించేవాడు ఎవరూ కూడా లేరు. మన నీతిక్రియలు ఎలా ఉన్నాయి? మురికి పేలికలే. ఇట్లాంటి నిస్సహాయ స్థితిలో దేవుడు మనల్ని వీఆర్ హిస్ వర్క్మెన్షిప్, మనల్ని ఆయన చేతి పనిగా చేశాడు. ఆయన యొక్క స్వాస్థ్యముగా మనల్ని చేసుకున్నాడు. అందుకని మన ఎడల ఏం విస్తరింపజేశాడు? కృపను విస్తరింపజేశాడు. కేవలం రక్షణకే కాదు, ఆయన ప్రణాళిక ఏంటంటే ఆయన కృపను మనకు అనుగ్రహించి తన రక్షణను మనకు అనుగ్రహించడం మాత్రమే కాకుండా ఈ రక్షణలో కూడా 3 భాగాలు ఉన్నాయి. సమయం లేదు. రక్షణలో మనం గడిచిన రక్షణ పొందాం, రక్షణ పొందుతున్నాం, నిత్యమైన రక్షణ పొందబోతున్నాం. ఆ కృపను మనకు విస్తరింపజేస్తున్నాడు. రక్షణ పొందాం కృపను బట్టి, రక్షించబడుతున్నాం ఆ కృపను బట్టి. నా కుమారుడా, తిమోతికి రాసిన పత్రిక అంటాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. కృపచేత మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. నా బలహీనతలలో నా కృప నీకు చాలు, 2వ కొరింథీ పత్రికలో రాయబడి ఉంటుంది. ఆ కృపతో మనల్ని బలపరుస్తున్నాడు. ఈరోజు నువ్వు నేను ప్రభు సన్నిధిలో మన విశ్వాస యాత్రలో ఉన్నామంటే మన భక్తి వలన, శక్తి వలన కానే కాదు, కేవలం ప్రభు యొక్క కృప విస్తరిస్తుంది. కృపతో బలపరుస్తున్నాడు, లేవనెత్తుతున్నాడు. పడిపోయినప్పుడు ఆయన కృపతో మనల్ని ఆదుకుంటున్నాడు. నా కాలు జారిన అనుకొనుగా నా ప్రభువా నీ కృప నన్ను బలపరుస్తున్నాడు. అనేక సార్లు పడిపోయినప్పుడు ప్రభు కృప చేత హీఈస్ రిస్టోరింగ్ అస్, మనల్ని తిరిగి లేపుతున్నాడు, తిరిగి కడుతున్నాడు. ఈ కృపను ఆ కృప ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెళ్తూ మనకు ఒకరు ఉంచాడు. ఎవరిని? ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను మనలో ఉంచి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలో తన ఆత్మ ద్వారా మనలను నడిపిస్తూ ఉన్నాడు. ఈ కృపను విస్తరింపజేస్తూనే ఉన్నాడు. ఎంతవరకు అంటే అంతము వరకు. ఒకనాడు మనం మహిమపరచబడబోతున్నాం, దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండబోతున్నాం. అంతవరకు ఆ కృపను మనకు ఏం చేస్తాడు? ఆయన మనకు తోడుగా ఇంపజేస్తాడు. ఆయన మహిమ చూద్దాం. యూదాపత్రిక చివరి వచనం, యూదాపత్రిక చివరి వచనం చదువుకుందాం. యూదాపత్రిక కొత్త నిబంధనలో 227వ పేజీ.
అందరం కలిసి చదువుకుందాం. యూదా పత్రిక 1వ అధ్యాయము 24-25 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు ఆధిపత్యమును అధికారమును యుగములకును పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలిగిన తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని ఎలా నిలబెడతాడు? నిర్దోషులుగా. ఎఫెసీ పత్రిక మనం చదువుకున్న భాగంలో కూడా మాట చూసుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాల్లో మధ్యలో చదువుకుందాం. అందరం కలిసి మధ్యలో నుంచి యేసుక్రీస్తు ద్వారా చదువుకుందాం. 1వ అధ్యాయం 4-6 వచనాల్లో, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమున్నాయి. జగత్తు పునాది వేయబడక మునిపే అంటే ఎప్పుడో జరిగింది. ఎప్పటి వరకు జరిగింది అంటే ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలి? ఒకనాడు నిర్దోషులముగా పరిశుద్ధులముగా ఉన్నాయి. దిస్ ప్లాన్ ఈజ్ ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ. నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఈ మధ్యలో మనం ఉన్నాం. దేవుడు మనం చేరే వరకు, ఆ నిత్యత్వంలో ప్రభువు ఇచ్చినటువంటి మహిమను, ఆ మహిమలో ప్రవేశము పొందే వరకు తొట్టిల్లకుండా మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు. తన మహిమ ఎదుట ఆనందముతో మనల్ని ఏం చేస్తాడు? నిర్దోషులనుగా నిలవబెడతాడు. ఎవరు నిలవబెట్టేది? ఎవరు? యేసు. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు. మోషే తీసుకెళ్ళాడు వాళ్ళందరిని. ఎక్కడ తీసుకెళ్ళాడు? కానాను దేశానికి తీసుకెళ్ళాడు. చేరగలిగాడా మోషే? మన దేవుడైతే, ఆయన మన తండ్రి, మన ప్రభు, మన నాయకుడైతే యేసు ప్రభు వారు, ఆయన వెళ్ళాడు మనందరి కోసం. ఇదిగో మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆయన వెళ్ళాడు మన కోసం. మనం అందరం ఒకనాడు ఆ నిత్య మహిమలో ప్రభువుని ముఖాముఖిగా ఆరాధిస్తాం. ప్రభువా నేను ఇలా జీవించానని కాదు, ప్రభువా నేను ఈ విధంగా ఉన్నానని కాదు, నీ కృపను బట్టి నేను నీ సన్నిధిలో నిలబడగలిగాను. దేవా నీ రక్షణను బట్టి, అదే కదా ప్రకటన గ్రంథంలో ఉంటుంది, నీ రక్షణకై స్తోత్రములు అని పాడతారట. సంఘముకై స్తోత్రములు కాదు, ఎవరికి? ప్రభువుకే, గొర్రెపిల్లకే మహిమ. ఒకనాడు ప్రభువుని మనం ఆరాధించబోతున్నాం ముఖాముఖిగా. ఇట్టి గొప్ప ఆశీర్వాదమును మనకు ప్రభువారు అనుగ్రహించాడు. ఎంత గొప్ప ఆశీర్వాదము, ఎంత గొప్ప నడిపింపు, ఎంత గొప్ప రక్షణ కదా. మనము జగత్తు పునాది వేయబడక మునుపు ఏర్పాటు చేయబడ్డాం. మనము ఈ లోకంలో జన్మించినప్పుడు తన విడుదల మనకు అనుగ్రహించి యేసుక్రీస్తు ద్వారా మనల్ని మన అపరాధముల నుంచి విడిపించాడు. అంత మాత్రమే కాదు, నిర్దోషులనుగా ఆయన మహిమ ఎదుట నిలవబెట్టనై ఉన్నాడు. ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రభువాన్ని ఆరాధించుకుందాం.